RG9 టీవీ న్యూస్. గ్రామ అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం గ్రామంలో ప్రతి వార్డులో డాక్టర్లతో మట్టి నుంచి బాగు చేయడం జరుగుతుంది. నా ఎమ్మెల్యే మీ గ్రామస్తులు చెప్పారు. గోనెగండ్ల మండలం పెద్దమరి వేడు గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాకిశ్వరరెడ్డి ఆశీస్సులతో మార్కెట్ యార్డ్ చైర్మన్ కురవ మల్లయ్య ఆదేశాల మేరకు గ్రామంలో పలు చోట్ల రోడ్లపై మట్టిని తోలిచ్చి గుంతలు పూడ్చిన గ్రామ అధ్యక్షుడు ఏడిగ నాగరాజు వారు మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుంచి గ్రామంలో ఏ రోడ్డున వెళ్లినా ఎక్కడికి వెళ్లాలన్నా దీనస్థితిలో రోడ్డు ఉండేవి. గత ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ నాయకులను సర్పంచ్తో మొరపెట్టుకున్నా ఒక్కరు కూడా పిడికెడు మట్టి కూడా వెయ్యలేదు. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మా నాయకుడైన ఎమ్మెల్యేని మా గ్రామ ప్రజలు కోరికపై మేమందరం కలిసి వెళ్లి అండగా మా గ్రామంలో రోడ్ల పరిస్థితి ఇలా ఉన్నాయి అని అంటే ఆయన దానికి వెంటనే స్పందిస్తూ సరే మీరు వెళ్లి మొదలు రోడ్లలో మట్టి వేసుకోండి, దాని తర్వాత కొద్ది రోజులకు సీసీ రోడ్లు కూడా వేస్తామని హామీ ఇచ్చారు. దీనికి మా ఎమ్మెల్యేకి మేము ఎంతో రుణపడి ఉన్నామని గ్రామ ప్రజలు కోరారు. గడిచిన 5 ఏళ్లలో అసలుకి కంపడి మన్ను వేయలేదు. ఏదో మా సారు జయనాథరెడ్డి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు రస్తలు ఏం ఊళ్ళోనే సమస్యలు ఎక్కువ ఉంటే అక్కడ బాగా మట్టి తోలి బాగా చేయండి అంటే గ్రామ కమిటీ అందరూ మాట్లాడుకొని దీన్ని చేయడం జరిగింది. దీనికి కొందరు శక్తులు అడ్డుపడుతున్నారు. ఇది మంచి పని. మా పార్టీ అందరూ దీన్ని సంతోషిస్తున్నారు. గ్రామ ప్రజలు కూడా దీన్ని అందరూ సంతోషంగా మంచి పని చేసినారని అందరూ మమ్మల్ని మెచ్చుకుంటున్నారు. పేరు గ్రామ అధ్యక్షుడు ఈడిగ నాగరాజు. గ్రామ ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు. ఈరోజు పెద్దమరి గ్రామంలో గ్రామ రహదారుల విషయంలో మరి వర్షానికి బురదమయంగా ఉన్నటువంటి గుంతల పూర్తి విషయంలో గ్రామ ప్రజలంతా కూడా ఎమ్మెల్యే గారికి మొరపెట్టుకునగా ఎమ్మెల్యే గారు చైర్మన్ గారికి ఆదేశించడం జరిగింది. ఖచ్చితంగా మీరు ఏం చేస్తారో గ్రామంలో ఉన్నటువంటి రోడ్డు విషయంలో ద్వారా మరి వాటిని గుంతలు పూర్తాలని ఎమ్మెల్యే గారు ప్రకారం మేమంతా కూడా గ్రామంలో ఈ యొక్క దాదాపుగా రోజుకి నిన్న 20 ట్రాక్టర్లు ఈ రోడ్లకి మట్టి తోడడం జరుగుతుంది. కానీ ప్రజలందరూ కూడా మరి గత 5 సంవత్సరాలుగా వైసీపీ పార్టీ ఒక తిరుగుతున్న అడ్డు కూడా వేయాలి. రోడ్డు విషయంలో అభివృద్ధి విషయంలో కూడా నా ఎమ్మెల్యే గారు ప్రజలు అడిగిన వెంటనే తక్షణమే స్పందించి పెద్దమడి గ్రామాన్ని ఆదర్శ గ్రామాన్ని తీర్చిదిద్దాలని ఆదేశించారు. తాగునీటి విషయంలోనైతేమి, డ్రైనేజీ విషయంలో అయితే రోడ్డు విషయంలో ప్రతిదీ కూడా తాత్కాలిక రైతుల అవసరాల కోసం ఈ రోడ్డుని గ్రావెల్ రోడ్డుగా వేయడం జరిగింది. భవిష్యత్తులో త్వరలో కూడా గ్రామాన్ని ఆధారంగా తీసుకొని సీసీ రోడ్డు వేయడానికి కూడా ప్రతిపాదనలో తయారు చేయడం జరిగింది. ఈ గ్రామ అభివృద్ధి విషయంలో ప్రతి ఒక్కరూ కార్యకర్తలుగా సహకరించి పార్టీకి మరి ప్రజలకు మరి కార్యకర్తలుగా మరి ఒకరికొకరికి అనుసంధానంగా ఉంటూ పార్టీ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే గారి అడుగుజాడలో నడవాలని ప్రతి ఒక్క కార్యకర్తలను మేము కోరుతున్నాము. మా పార్టీలో ఉన్న నాగరాజు కూడా కొన్ని అనివేద కారణాల వల్ల మరి ఎందుకు నిరీక్షణ తెడం లేదు. త్వరలో నాగరాజు కూడా మాతో కలుపుకొని తన యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉండో తనతో కూడా సంప్రదించి అందరితో సహకరించాలని, గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు మనం పాటుపడాలని, గ్రామానికి మంచి చేయాలని మరి అందరినీ కోరుకుంటూ పార్టీకి ప్రజలకు సేవ చేసే విధంగా మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో గ్రామ అభివృద్ధి విషయంలో ప్రతి ఒక్క క్షణం కూడా ఎమ్మెల్యే గారితో ఉంటూ మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామని మీ అందరికీ కూడా సవినయంగా తెలియపరుచుకుంటాము. నా పేరు ఎన్ నరసింహులు, పెద్దమరి గ్రామం యొక్క ప్రధాన కార్యదర్శి. పెద్దమరి గ్రామంలో సీనియర్ తెలియని కార్యకర్తగా నేను పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ.